ఫ్రెండ్స్, సోమవారం మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని చూద్దాం. ముందుగా నిఫ్టీ సంగతి చూద్దాం, తర్వాత క్రూడ్ ఆయిల్ సంగతి చూద్దాం, తర్వాత గోల్డ్, సిల్వర్ వీటి సంగతి చూద్దాం. న్యాచురల్ గ్యాస్ అయితే ప్రస్తుతానికి చూడవసరం లేదు. ముఖ్యంగా మనం చూడాల్సినవి ఏంటంటే క్రూడు, నిఫ్టీ, గోల్డ్, సిల్వర్ ఈ 4 చూడాలి ప్రజెంట్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి. టెక్నికల్గా ప్రజెంట్ ఏం జరుగుతుందని చూపిస్తాను. స్టాక్స్ సంగతి లాస్ట్లో చూద్దాం. ముందుగా నిఫ్టీ కనుక చూసుకుంటే 24,383 ఉంది కదా. ఇప్పుడు చూడండి, దీని స్టోరీ చెప్తాను. ఇక్కడ గమనించండి బాగా, డైలీలో చూపిస్తున్నాను ప్రజెంట్ ఇది. ఇక్కడ వాల్యూమ్ చూసారా ఎంత ఫుల్ అవుతుంది. ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓన్లీ క్రూడ్ వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతుంది, అంత ఇంకేం లేదు. ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా బాగా సపోర్ట్ తీసుకుని వెళ్ళిందా. ఇప్పుడు దీనికి కరెక్ట్గా చూడండి, ఇంకా ముగ్గేసి చూపిస్తాను. ఇలాంటప్పుడు ముగ్గులు వేయచ్చు. ఇది చూసారా, ఈ ప్యాటర్న్ చెప్పవసరం లేదు, చాలామంది తెలిసింది ఈ ప్యాటర్న్ ఏంటనేది. ఇది ఇక్కడ వాల్యూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది, ఇది కూడా వెళ్తుంది చూసారా పైకి. కరెక్ట్గా ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని కూడా వెళ్తుంది. మళ్ళీ ఇది కిందకు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే చెప్తాను దానికి కారణం ఏంటంటే క్రూడ్ ఆయిల్ వల్ల. ఓన్లీ క్రూడ్ ఒకటే సరిపడుతుంది మార్కెట్కి. మార్కెట్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. మొత్తం అన్ని సెక్టర్స్, ఒక ఐటీని నమ్మకూడదు అంతే. ఒక ఐటీస్ పెరుగుతున్నాయి కానీ ఐటీ సెక్టర్, వాటిని నమ్మకూడదు. మిగతా అన్నీ కూడా బాగున్నాయి. ఒకవేళ అన్నీ పెరిగేటప్పుడు మళ్ళీ అవి పెడితే పడవచ్చు, అందులో జాగ్రత్తగా ఉండాలి. మొన్న కూడా చెప్పాను, సోమవారం కూడా మళ్ళీ ఐటీ స్టాక్స్ పెరిగే ఛాన్స్ ఉంది చెప్తున్నాను. కానీ అది ఓన్లీ ట్రేడింగ్ వరకు, ఇంట్రాడే వరకు మాత్రమే చేయాలి. అవన్నీ కూడా ఇప్పుడు మీకు లాస్ట్ వరకు చూస్తే మొత్తం క్లియర్ అయిపోద్ది మీకు ఎందుకు చెప్పాను అనేది. ఇది ఈ ప్యాటర్న్ ఫామ్ అని చూసారా, ఇది బ్రేక్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు ఒకవేళ పడితే ఇది సోమవారం, ముందు దీని గురించి అయిన తర్వాత క్రూడ్కి వెళ్దాం. అది 1 అవర్లో పెడతాను చూడండి. ఇది మళ్ళీ ఒకవేళ క్రూడ్ కనుక తేడా జరిగితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, క్రూడ్ పైకి వెళ్ళే ఛాన్స్, లేదా ట్రాప్ అయినా అవ్వచ్చు. చూపిస్తాను, చూస్తే మీకు అర్థం అవుద్ది. మళ్ళీ నిఫ్టీ ఎంతవరకు మళ్ళీ పడితే పడవచ్చు. డౌన్ సైడ్ గట్రా పొజిషన్స్ ఏం తీసుకోకండి. ఇదంతా ఒక జోన్. ఇది మళ్ళీ ఇదంతా ఒక జోను. మళ్ళీ జోన్లోకి వస్తే రావచ్చు నిఫ్టీ, క్రూడ్ అయితే తేడా జరిగితే. అంతేగాని ఇక్కడ చూడండి, మళ్ళీ ఇప్పుడు డైలీలో పెడతాను. ఇదనమాట ఈ జోను. మొత్తానికి ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి రావడం అసాధ్యం అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లోన. నిఫ్టీ ఒకళ్ళు వచ్చినా సరే అంటే మొత్తానికి మళ్ళీ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకున్నంత వరకు వస్తే రావచ్చు. మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయితే అవ్వచ్చు. అలా జరిగే ప్రాబిలిటీ ఉంది. ఒకళ్ళు కిందకు వస్తే, ఏదైనా క్రూడ్ వల్ల జరిగితే మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకోవడానికి కిందకు వస్తే రావచ్చు. మొత్తానికి ఇలా చిన్నది క్రాస్ అయినా అవ్వచ్చు. ఇది ట్రెండ్ లైన్ చిన్న కట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తే వెళ్ళొచ్చు. మనం చాలామంది ఏమనుకుంటారంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా మార్కెట్ రివర్స్ అయిపోయిందో ఇంకా అక్కడికి వెళ్ళిపోద్దని భయపడతారు. ఆ విధంగా భయపడడానికైనా సరే మళ్ళీ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే చేయొచ్చు. ఒకళ్ళు కిందకు వస్తే చెప్తున్నాను అనమాట. పెద్ద ప్లేయర్స్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాగైనా చేస్తారు. వాళ్ళు ట్రెండ్ సెట్ చేస్తారు, మనం ఈ ట్రెండ్ ఫాలో అవుతాం, అంతే తేడా. మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు అలా నీట్గా ఎప్పుడు కూడా మార్కెట్ మనకి ఇవ్వదు, కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు పెద్ద ప్లేయర్స్. కాబట్టి మనం ఒక్క నీట్గా వచ్చింది కదని మనం భ్రమ పడిపోకూడదు. మ్యాక్సిమం అయితే టెక్నికల్గా అయితే మాత్రం 100% పైకి వెళ్ళాలి. వాల్యూమ్ సపోర్ట్ చేస్తుంది, అన్నీ కూడా బాగున్నాయి. ఒకవేళ వస్తే చెప్తున్నాను, అది కూడా ఓన్లీ క్రూడ్ వల్లే. క్రూడ్ కనుక పాజిటివ్ ఉంటే, నెగిటివ్ ఉన్న అది అలాగే అక్కడ ఉంటే చాలు. దీనికి ఆపడం కష్టం, కిందకి రావడం కష్టం. ఒకళ్ళు వస్తే మాత్రం ఇది చెప్తాను. అంటే ఒకళ్ళు తేడా జరిగితే ఎంతవరకు అనమాట, అంతే. ఎంత అంటే దీని లెవెల్ చూపిస్తాను చూడండి. దీని లెవెల్ ఎంత, దీనిలో ఎంత, 23,606. 23,000. ఇది ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 23,606. నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట, ఇంకా పునాది లాంటిది అనమాట. ఇది 23,606 అనేది చాలా హై. ఇక్కడికి బాగా గమనించండి, ఇక్కడ వాల్యూమ్ కూడా ఎంత స్ట్రాంగ్ ఉంది చూసారా. దీన్ని కట్ చేయడం చాలా ఇంపాసిబుల్ అనమాట. చూసుకోండి, ఏదో మళ్ళీ సునామీ రావాలి మార్కెట్లో ఇది కనుక బ్రేక్ అవ్వాలంటే. మళ్ళీ ఇది బ్రేక్ అయితే మళ్ళీ తేడా జరుగుతుంది. ఇది 23,606 గుర్తుపెట్టుకోండి. ఇది దాటేంత పైన ఉన్నంత వరకు సేఫే. వస్తే చిన్నది రావచ్చు, లేదంటే ఈ బ్రేకే పైకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పెట్టాను కదా ఈ ట్రెండ్ లైన్, అది. ఇది నిఫ్టీ పరిస్థితి ఫుల్ క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ క్రూడ్లోకి వెళ్దాం. క్రూడ్ పరిస్థితి ఏంటంటే
ఇది ఆల్రెడీ వీక్ అయ్యి ఇక్కడ మనది చూడండి 8113 ఉంది కదా. ఇక్కడ చూడండి 1 అవర్లో చూపిస్తున్నాను. కిందకు వచ్చినట్టు అవుతుంది కిందగా. అంటే ఇది ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే దీనివల్ల మనకి ఏ భయం ఉండకూడదు. అంటే ఈ లెవెల్ అనమాట. ఇదొకటి. ఈ రెండు అనమాట. ఈ మొత్తానికి ఈ రేంజ్లోనే తిరుగుతుంటుంది నిఫ్టీ, అంతకుమించి వెళ్ళిపోదు. మార్కెట్స్ మాత్రం పెరగవలసిన పెరుగుతూనే ఉంటాయి. ఇది క్రూడ్ అనమాట. మనకి పూర్తిగా క్లియర్గా అది క్రూడ్ నుంచి మనకి పూర్తిగా షేడ్ వదిలేయాలంటే ఈ లెవెల్ క్రాస్ కిందకు వచ్చాలి. దీని నెంబర్ కరెక్ట్గా చెప్తాను చూడండి. ఎంతంటే లో ఎంత 7464 చూడండి. 7464 ఇది దీని మెయిన్ లెవెల్ అని ఉంటుంది. మనకి దీని గురించి పూర్తిగా షేడ్ వదిలేయాలంటే నిఫ్టీ క్రూడ్ గురించి 7464 క్రాస్ అయ్యి దీని కింద క్లోజ్ అవ్వాలి క్రూడ్. ఇక్కడ కూడా వాల్యూమ్ చూస్తే దీనికి క్రూడ్ కూడా వాల్యూమ్ స్ట్రాంగ్గానే ఉంది చూడసారా. ఇది కూడా తగ్గట్లేదు. అక్కడ నిఫ్టీ తగ్గట్లేదు, ఇది తగ్గట్లేదు. కానీ మనం దీన్ని బట్టి మనం ఫుల్గా అనాలిసిస్ చేయకూడదు. WTI తీసుకుంటే మనకి కరెక్ట్గా లెక్క తెలియదు. ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్ గీయడానికి కూడా నీట్గా లేదు. ఇక్కడ WTI చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ అసలు సినిమా అర్థమవుతుంది. దీన్ని మనం అనాలిసిస్ చేయాలి, మంది కాదు. మన ఓన్లీ లెవెల్స్ ఎంటర్ అయ్యేటప్పుడు స్టాప్ లాస్ కోసం మనం దాన్ని చూడాలి. టార్గెట్స్ కోసం ఏదైనా సరే ఇక్కడే మనం చూసుకోవాలి. ఇక్కడ చూస్తారు అంత నీట్గా ఉందో ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి. చూడండి ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. ఎందుకంటే ఇవి కంటిన్యూగా రన్ అవుతాయి కదా, అందుకనమాట. చూసారా ట్రెండ్ లైన్ కరెక్ట్గా అది డ్రా చేయడానికి అయిందా. మంద చూడండి అవి చూపిస్తాను. ఇక్కడ ఎలా డ్రా చేస్తాం చూడండి. అడ్డదిడ్డంగా ఉన్నాయి చూసారా, ఖచ్చితంగా ఉన్నాయి. ఇది చూస్తే అంత నీట్గా ఉంది చూసారా ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి. ఇప్పుడు కరెక్ట్గా ప్రైస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూసారా. దీని లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే దీని హై అంత హై 93.50 93.50 ఇది దాని హై. అది బ్రేక్ అవ్వకూడదు. ఇది బ్రేక్ అయితే మళ్ళీ నిఫ్టీలో తేడా. మనం ట్రెండ్ లైన్ అనుకున్నాం కదా, అది బ్రేక్ అవ్వకూడదు అనుకున్నాం కదా, అది దాటి వెళ్ళడానికి చాలా ఇంపాసిబుల్ అనుకున్నాం కదా, అది దాటి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది దాటి వెళ్ళకూడదు క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం. ఇది ఇంపార్టెంట్ లెవెల్ మనకి. దీని లెక్క చూసుకుంటే కింద డౌన్ సైడ్ మనకి ఫుల్గా క్లారిటీ రావాలంటే దీనిలో ఎంత, దీన్నే మనం ఇప్పుడు అనాలిసిస్ చేయాలి ట్రేడింగ్కి. క్రూడ్ ఆయిల్ది బాగుంటుంది. దీనిలో 77, 78 ఇది మళ్ళీ చూసుకోండి. దీని రేంజ్ అనమాట. ఇది దాటి కిందకు వచ్చింది అంతా 77.78. ఇది దాటి కిందకు వచ్చేస్తే మన మార్కెట్కి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు అనమాట. అది మళ్ళీ దాటితే మళ్ళీ రెడ్ సిగ్నల్ అనమాట. అలాగనమాట ప్రస్తుతానికి దీని స్టేజ్ అయితే అలాగ ఉంది. కానీ ఇప్పుడు చూస్తే ట్రెండ్ లైన్ పైన ఇది మళ్ళీ స్ట్రాంగ్ క్లోజ్ అయింది చూడండి. ఇక్కడ 1 అవర్లో చూస్తే ఇంకా క్లియర్ కనిపిస్తుంది చూసారా. లాస్ట్ 1 అవర్లో ఇక్కడే 15 నిమిషాలు చూపిస్తాను చూసారా. 15 నిమిషాలు ఒక్కసారి లేపుసారు. చాలాసార్లు చాలాసేపు వెయిట్ చేసాం ఇది ఎప్పుడో క్రాస్ అయితే ఎంటర్ అవుదాం అని చెప్పేసి. నిన్న అది లాస్ట్ మూమెంట్లో తప్పమని లేపారు. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత చూడండి పనదే పెట్టి చూపిస్తాను. చాలాసేపు ట్రై చేసాము, దొరకలే. ఫస్ట్ అంతా 70 పాయింట్లు అంత ఇచ్చింది ప్రాఫిట్. మళ్ళీ సెకండ్ ఎంట్రీ కోసం కిందకు వస్తే ఎంటర్ అవుదని చూస్తే ఇంకివ్వలేదు ఎంట్రీ. మళ్ళీ ఇది మంది క్లోజ్ అయినప్పుడు మాత్రం అలాగే క్లోజ్ అయింది, రెడ్లోనే క్లోజ్ అయిందా. మళ్ళీ లాస్ట్లో చూస్తే ఇక్కడ చూడండి పైకి అలాగా జమ్మని వెళ్ళింది. అంటే ఇది 1 అవర్లో చూపిస్తే ఇది మళ్ళీ ఇది 84 ఉంది కదా, 84 దాటి కిందకు వస్తే కొంచెం ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వాలి. ఇది డైలీలో గీసాను అనమాట. ఇవ్వండి సపోర్ట్ ట్రెండ్ లైన్ ఇవి డైలీలు ఇవి. మొత్తానికి ఈ కిందకు వచ్చేయాలి, దాటి కిందకి వెళ్ళిపోవాలి. ఈ పైన ఉన్నంతసేపు ఇలాగే ఉంటుంది, డ్యాన్స్ చేస్తుంటుంది. కానీ ప్రాబబిలిటీ అయితే ఎక్కువ. ఇది నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పలేం. ఇది కూడా నేను అనుకుంటున్నాను ట్రాప్ అయితే అవ్వచ్చు. ట్రాప్ కాదు, వాల్యూమ్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. ఇక్కడ వీక్లీలో చూసుకున్న స్ట్రాంగ్గానే ఉంది. జరగవచ్చు, పైకి వెళ్తే వెళ్ళొచ్చు. ఒకవేళ వెళ్ళినా పెద్దగా వెళ్ళకపోవచ్చు ఇంతవరకు. ఎంత 93.50 అది కనుక బ్రేక్ అయితే అప్పుడు మళ్ళీ రెడ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే అలాగే అంత ప్రాబబిలిటీ అయితే లేదు.
ఇది మళ్ళీ సోమవారం అనుకుంటున్నాను నేనైతే, మళ్ళీ కింద పడేస్తారు అనుకుంటున్నాను నేను. క్రూడ్ అయితే మాత్రం చూడాలి ఏమవుద్ది అనేది. ఎక్కువగా 50% అనమాట. ఇందులో కూడా ట్రాప్ జరుగుతుంటుంది. ఇది కూడా ట్రాప్ అయితే అవ్వచ్చు. ఈ టెక్నికల్స్ ఇది కూడా ట్రాప్ అయితే అవ్వచ్చు. టెక్నికల్గా అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది, చూపించాను కదా అది. కానీ ఇదైతే నేను ట్రాప్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మంత్ అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ మంత్ క్లియర్గానో లేరే ఆ క్యాండిల్తో కింద పడేస్తారని అనిపిస్తుంది. ఒకవేళ పడేసిన అంత వీక్ అయితే లేదు, ఇంకా స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది దీనికి. అది చూద్దాం మార్కెట్. మనం ఇప్పుడు అవుతుంది అవదని మనం కాకిలెక్క లేయడం వేస్ట్. అంటే చూస్తాం ఈ లెవెల్ దాటితే మన సేఫ్ అనమాట అది. ఒకవేళ ఏమీ లేదు, ఈ క్రూడ్ కనుక ఇదే కనుక కంటిన్యూ పైకి వెళ్ళింది అనుకోండి, ఏముంది కమోడిటీస్లో అయితే క్రూడ్లో చేసుకోవడం, మళ్ళీ న్యాచురల్ గ్యాస్ వైపు వెళ్ళకూడదు. అది డౌన్ తీసుకోకూడదు, డౌన్ సైడ్ తీసుకోవాలి. అప్పుడు ఇది అప్ సైడ్ తీసుకోవాలి. పెరుగుతున్నప్పుడు కరెక్షన్ వచ్చేటప్పుడు ఫిబ్నాకి డ్రా చేసుకొని 60% దగ్గర ఆ లెవెల్ దగ్గర రివర్సల్ అవుతున్నప్పుడు అయితే ఎంటర్ అవ్వచ్చు. చూసుకొని అలాంటి దగ్గర ఎంటర్ అయితే సరిపోద్ది. ఇప్పుడు సోమవారం ట్రేడింగ్ చేసుకోవాల్సిన పద్ధతి అయితే ఇది కనుక పైకి వెళ్తే దీని మీద ఫోకస్ పెడితే సరిపోద్ది, ఇంకేం లేదు. ఆ తర్వాత ఆయిల్ స్టాక్ ఒకటి ఉంటుంది, ఆయిల్ ఇండియా స్టాక్, దాని మీద పెడితే సరిపోద్ది సోమవారం. కానీ అది ఆ స్టాక్ మీకు అవకాశం ఇవ్వదు. ఆయిల్ ఇండియా చూపిస్తుంది చూడండి, ఇది ఆయిల్ ఇండియా స్టాకు. ఇది పెరుగుతుంది అప్పుడు. అది సోమవారం కనుక క్రూడ్ కనుక పెరిగితే ఆయిల్ ఇండియా స్టాక్ పెరుగుతుంది. ఇది మాత్రం ఏంటంటే మిగతా స్టాక్స్లో కలక్కదు. ఇది కూడా బాగానే పెరగడానికి రెడీగా ఉంది. 460 క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు. కానీ మీకు ఇది ఎందులో అవకాశం ఇవ్వరు. ఒకసారి టప్మని 2% లేపేస్తారు, అలాగ ఆపేస్తారు. మధ్యాహ్నం వరకు కానీ సాయంత్రం వరకు కానీ ఆపేస్తారు. మూమెంట్ పెద్దగా ఉంటుంది. ఉంటే ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ ఆగిపోతాయి అనమాట. పరిగెట్టించి ఆపేస్తుంటారు ఇందులోన. ఇది అలాగనే హోల్డ్ చేద్దామంటే రిస్క్ వీటిలోన. అది పరిస్థితి. ఇదైతే అప్ సైడ్ వచ్చింది ఇది కూడా. ఇది అంటే క్రూడ్ పరంగా చూస్తే మనకి కొంచెం తేడాగా కనిపిస్తుంది మార్కెట్స్. మనది కూడా చూస్తే అలాగే ఉంది. రెండు ఈక్వల్గా ఉన్నాయి అనమాట, రెండు ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి సోమవారం మనం చెప్పగలం ఏమనేది. నెక్స్ట్ కనుక ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కనుక చూస్తే, మనం ఇప్పుడు అవుతుందా అని చెప్పకూడదు. మన చార్ట్స్ ఏం చెప్తున్నాయి అదే మనగా దాన్ని ఫాలో అయిపోవాలి అంతే. న్యూస్ ఏదో జరుగుతుంటాయి, న్యూస్ తేడా ఉన్నప్పుడు పెరుగుతాయి, దానికి ఆపోజిట్ జరుగుతుంటాయి, అది వేరు. మనం చార్ట్స్ని చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు బాటంలో ఉన్నప్పుడు ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుండాలి. ట్రేడింగ్ అయితే నెక్స్ట్ ఎక్కడైనా ఎంటర్ అవ్వచ్చు, మధ్యలోనే ఎంటర్ అవ్వచ్చు, పైన ఎంటర్ అవ్వచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా కిందనే చేయాలి. అది ఇక్కడ చూడండి గోల్డ్, ఇది కనుక ఇది కూడా రివర్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది. దీని హై ఎంత అంటే 1,46,000 చూసుకోండి. 1,46,000 క్రాస్ అయితే ఇక్కడ చిన్న ప్యాటర్న్ చూడండి, చిన్న స్వింగ్ వచ్చింది. ఇదిగోండి చిన్న స్వింగ్ ఫామ్ అయింది. ఈ హై క్రాస్ అయితే మళ్ళీ వెళ్ళే ప్రాబిలిటీ ఉంది గోల్డ్. ఇదంతా 1,45,000. ఇది తీసిస్తే నీట్గా కనిపిస్తుంది. దీని హై ఇది 1,46,000. 1,46,000 క్రాస్ అయితే గోల్డ్లో మళ్ళీ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసుకోండి ఇది గోల్డ్ పరిస్థితి అయితే. ప్రస్తుతానికి ఇంకా మూమెంట్ అయితే లేదు. సిల్వర్ కూడా అంతే. ఇక దీని హై క్రాస్ ఇది కూడా చిన్న స్వింగ్ ఫామ్ అవుతుంది పైకి వెళ్ళడానికి. దీని హై ఎంత అంటే గోల్డ్ ఆల్రెడీ మూవ్ అయితే ఇది కూడా ఆటోమేటిక్ మూవ్ అవుతుంది. దీని హై 2,28,984 దీని హై అనమాట. ఇది క్రాస్ అయితే ఇది కూడా మూమెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. రివర్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది గోల్డ్ కూడా. ఈ లెవెల్స్ క్రాస్ అయితే అవి మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అనమాట. మొత్తానికైతే ఇప్పుడు మార్కెట్ అంతా దీని మీదే, క్రూడ్ మీదే ఉంది. ఇదిగోండి వీక్లీలో స్ట్రాంగ్గా పైకి రివర్స్ అయింది, పడినట్టు రివర్స్ అయింది. ఇది ఇక్కడ 15 నిమిషాలు చూసారు, అంత స్ట్రాంగ్ పెద్ద క్యాండిల్ తెలిసింది. ఇది ట్రాప్ అయితే అవ్వచ్చు, అయితే మనకు మంచిదే. లేకపోతే ఏముంది, ఇప్పుడు ఏమైనా క్రూడ్ పెరిగింది అనుకోండి, మొత్తం మార్కెట్ అంతా డౌన్ సైడ్ పొజిషన్స్ ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు. అన్నీ న్యూట్రల్లో ఉంటాయి. చూపించాను కదా నిఫ్టీ, ఆ ఏరియా బ్రేక్ చేస్తే రావడం చాలా కష్టం. అవి ఉంటా పైన తిరుగుతుంటుంది అలాగలగా ఇప్పుడున్న సిచ్యువేషన్లోన. ఎందుకంటే అన్ని సెక్టార్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, పైకి మంచి స్టాక్స్ ఉన్నాయి. ఈ నిఫ్టీ 50లో కాకుండా వేరే స్టాక్స్ చాలా ఉన్నాయి మంచివి. అవన్నీ ఎంటర్ అవ్వాలంటే మంచి టైం అనమాట. కానీ ఇది ఏంటంటే క్రూడ్ కొంచెం శాంతించాలి. ఇది ఏంటంటే క్రూడ్ ఒకవేళ పాజిటివ్గా మూవ్ అయింది అనుకోండి సోమవారం, ఒకటే మీరు ఫార్మా స్టాక్స్ తర్వాత ఐటీ స్టాక్స్ ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టాలి. డెలివరీ గట్ట తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ తేడా ఉన్నప్పుడు ఏవైతే పెరుగుతుంటాయో అవి మళ్ళీ బాగున్నప్పుడు అయ్యే పడుతుంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అందులో పెడతారు కదా, మళ్ళీ వేరే పాజిటివ్గా ఉన్నప్పుడు అందులో తీసి మళ్ళీ ఇందులోకి వచ్చేస్తారు అనమాట. మీరు ఎప్పుడో లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అని అసలు ఉంచారనుకోండి,
మళ్ళీ కిందకి మళ్ళీ పాతాళంగా వచ్చేస్తారు మళ్ళీ. మళ్ళీ ఇది పెరుగుతుందని సేపు మళ్ళీ పెరగవు. పెరిగితే ఏదో టైం పెరుగుతుంటాయి, అన్ని ఏవి కింద నుండి ప్రతిదీ పైకి వెళ్తాయి, కానీ మీరు అనుకున్న టైంకి బయటికి రాలేరు అది. ఇప్పుడు కొన్ని ఇప్పుడు స్టాక్స్ అయితే 2 ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇది ఇది హెవెల్స్ ఇండియా. ఇది దాంట్లో బ్రేక్అవుట్ అయ్యింది చూడండి. ఒక్కసారి టక్మని వెళ్ళి టక్మని కిందకి ఆపిస్తారు. ఇది షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు. ఇది చూడండి, వీక్లీలో చూడండి ఎంత వాల్యూమ్ ఉంది చూసారా, వాల్యూమ్ ఫిల్ అవుతుంది చూసారా, ఒకసారి జంప్ అవ్వడానికి రెడీగా ఉంది ఇది హెవెల్స్ ఇండియా. ఈ వాల్యూమ్ చూస్తే వీక్లీలో చూడండి ఎంత బాటంలో ఉంది ఇది. ఇదే వాల్యూమ్ ఇంకెక్కడ చూడండి, ఎక్కడ లేదు చూడండి, మొత్తం ఇక్కడ ఉంది ఈ వాల్యూమ్. ఎప్పుడు 2024లో ఉంది అంత వాల్యూమ్, ఇంకెక్కడ లేదు. 2024 ఏప్రిల్ ఇంచుమించు ఈ లెవెల్ దగ్గర ఉంది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ ఉంది వాల్యూమ్ అంతే, ఇంకెక్కడ లేదు ఈ వాల్యూమ్. మళ్ళీ ఇక్కడ నిండుతుంది చూసారా వాల్యూమ్, అంటే ఇది రివర్సల్ పాయింట్ అనమాట. హెవెల్స్ ఇండియా ఎవరైనా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ పెట్టుకోవాలంటే బెస్ట్ స్టాక్, బాగుంది ప్రజెంట్ అయితే, మంచి స్టాక్. అంటే నేను వెతకగా దొరికిన స్టాక్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, అంటే ముందుగా దీనికి ప్రయారిటీ ఇచ్చాను. దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. దీనికి కూడా స్టాప్ లాస్, ప్రతిదానికి స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. ఏముంది, మళ్ళీ కావాలంటే మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు అక్కడికి వెళ్ళిపోతే. ఇది ఏమంటే 1268 క్రాస్ అయితే ఎంటర్ అవ్వచ్చు, చూసుకోండి. 1268 క్రాస్ అయితే ఎంటర్ అవ్వచ్చు. దీని స్టాప్ లాస్ 1252. 1252 దాటితే తీసుకోవచ్చు. అసలు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి, ఎంత దూరం పెట్టుకోండి వేస్ట్. ఇది దాటితే ఇంక పైగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిపోయింది కదా. వాల్యూమ్ చూసారు కదా ఎంత ఉంది, కిందకి రావడం కష్టం. ఒకళ్ళు వస్తే ఎంత దూరం పెట్టుకోకూడదు స్టాప్ లాస్ అనేది ఎప్పుడు చిన్నదే ఉండాలి. 1252 పెట్టుకోండి, ఇది పెట్టుకోండి. 1252 దాటి ఒకళ్ళు కిందకు వస్తే తీసేయండి. 1268 క్రాస్ అయితే ఎంటర్ అవ్వండి. షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కోసం చెప్తున్నాను, చూసుకోండి. ఇది హెవెల్స్ ఇండియా. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది ఎయిర్టెల్, భారతీయ ఎయిర్టెల్ అయితే ఇంక చూడవసరం లేదు, టాప్ 50లో ఒక కంపెనీ కాబట్టి ఇంకా 1972 ఉంది. దీని హై క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు. దీని చూడండి 15 నిమిషాలు చూపిస్తాను. 1900 ఇప్పుడు తీసుకొని వదిలేవచ్చు మీరు. మామూలుగా లెవెల్స్ అని చూడవసరం, ఈ స్టాక్స్ గురించి మనం ఫండమెంటల్గా చూడవసరం, టెక్నికల్గా కూడా బాగానే ఉంది. 2 రోజులు అటు ఇటు అని పైకి వెళ్ళిపోతాయి, కానీ చెప్తున్నాను అందరూ ఎక్కువ రోజులు ఉంచడానికి అవ్వదు కదా, అందుకోసమే లెవెల్స్ అని చెప్తున్నాను. 1980 క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు. దీన్ని చూసుకోండి, ఎయిర్టెల్, భారతీయ ఎయిర్టెల్. దీని స్టాప్ లాస్ 1950 చూసుకోండి. 1950 దాటి కిందకు వస్తే బయటికి వచ్చేస్తారు, లేదంటే ఇంక ఉంచవచ్చు. చాలా వరకు ఉంది. ఇంతవరకు ఉంచవచ్చు దీన్ని. 2120 వరకు ఉంచుకోవచ్చు, 2080 కానీ 2080 వరకు ఉంచుకోవచ్చు. ఇంక ఉంచేసుకోవచ్చు. ఇది ఎలాగా మళ్ళీ కిందకే వచ్చేది, ఇంకా కంటిన్యూ పైకి వెళ్తుంది. మార్కెట్స్ రివర్స్ అవుతున్నాయి కదా, మళ్ళీ ఈ లెవెల్కి వచ్చేస్తే మళ్ళీ కిందకు వచ్చేదని కాదు, మళ్ళీ ఇక్కడ కొంచెం రోజులు ఆగి మళ్ళీ పైకి వెళ్తుంటుంది. ఒకే రోజు వెళ్ళిపోదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మార్కెట్లో మనోళ్ళు ఎఫ్ఐఎస్ సెల్ చేస్తుంటే మనోళ్ళు బయట చేయడం మొదలెట్టారా, మార్కెట్ కిందకి వెళ్లకుండా ఆగారా. ఇప్పుడు వాళ్ళు ఎఫ్ఐఎస్ రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మళ్ళీ అమ్మడం మొదలెడుతుంటారు. అంటే ఇది మార్కెట్ పాజిటివ్గా ఉందంటే 1000 పాయింట్లు 2000 పాయింట్లు వెళ్ళిపోతాయని కాదు, అంటే డైరెక్షన్ చెప్తున్నాను. అంటే ఇక మీద పైకి ఉండబోతుంది అనేది, అంతేగాని అది క్రూడ్ నార్మల్ అయితే అది శాంతిస్తే మార్కెట్ పైకే, ఏదైనా సరే అక్కడే ఉంటుంది, కిందకి వెళ్ళే ఛాన్స్ అయితే అస్సలు లేదు. అదే పెద్ద ప్లేయర్స్ అందరూ ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు కాబట్టి చెప్తున్నాను అనమాట. వాళ్ళు ఉన్నంతసేపు కూడా ఇది పైకే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే ఇందులోకి ఎంటర్ అవుతుంటారో మన వాళ్ళు ఏమి అమ్మడం మొదలెడుతుంటారు. ఎందుకంటే చాలా పెట్టారు కదా కిందకి పడకుండా, వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతుంటే వీళ్ళు చాలా వరకు పెట్టారు కాబట్టి వాళ్ళు కొంటుంటే వీళ్ళు అమ్మేస్తుంటారు. మళ్ళీ మార్కెట్స్ అలాగే మెల్లిమెల్లిగా అంటే పూర్తిగా పడిపోతాయని కాదు, మెల్లిమెల్లిగా వెళ్తాయి అనమాట. వెంటనే జరుగుతుంటాయి అవి, వాళ్ళు కొంటుంటే వీళ్ళు అమ్మేస్తుంటారు అలాగా. ఎందుకంటే వాళ్ళు పెట్టారు కదా, ఇదే జరుగుతుంటుంది. అంతేగాని అందువల్ల మీరు అప్పులు తెచ్చుకోవడం పెట్టకండి. మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంటే అంతే పెట్టండి. అంటే మార్కెట్ బాగుంది కదా, సెక్టర్స్ అన్ని బాగున్నాయి కదా, ఎక్కడో ఒక 5 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీకి తెచ్చేసి మార్కెట్లో ఇస్తే మళ్ళీ వచ్చిందాన్ని దాంట్లో మనం ప్రాఫిట్స్ తీసి మళ్ళీ వాళ్ళు ఇచ్చేద్దాం, తర్వాత మనం ఉంచుకుందాం అంటే మళ్ళీ అక్కడ మీ ప్రెజర్ ఎక్కువైపోద్ది. అక్కడ వడ్డీ పెరిగిపోతుంటుంది. ఇక్కడ మీకు అనుకున్న టైంకి రాలేరు. మళ్ళీ లాస్లో ఉంటే ఇతను లాస్లోనే బయటకు రావాల్సి ఉంటుంది, వాళ్ళకి వడ్డీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తానికి మళ్ళీ ఇరికిపోతారు. అందువల్ల మీ దగ్గర క్యాపిటల్ ఉంటే ఎంత ఉంటే అంతే పెట్టండి.
మ్యాక్సిమం మంచి స్టాక్స్ పెడతాను మీకు. ఇప్పుడు మీరు వీలైతే ఇప్పుడు ఎంటర్ అవ్వకండి. మీ సోమవారం ఇప్పుడు నేను చూపించాను ఎయిర్టెల్ ఒకటి, ఇది హెవెల్స్ ఒకటి చూపించాను కదా, ప్రస్తుతానికైతే ఎంటర్ అవ్వకండి. సోమవారం క్రూడ్ ఇంకా తేడా ఉంది కదా, క్రూడ్ బాగుంటే నేను చెప్తాను ఎంటర్ అయిపోయి. లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అయితే మీ ఇష్టమే, మీరు ఎంటర్ అయిపోండి పర్లేదు. కానీ మీరు తక్కువ టైంలో బయటికి రావాలనుకుంటే మాత్రం ఆగండి. సోమవారం సాయంత్రం చెప్తాను, సాయంత్రం క్లోజ్ అయిన తర్వాత. ఎందుకంటే నెక్స్ట్ వీక్ వారానికి ఒకలా ఉంటుంది మార్కెట్. ఒక్కొక్క వారం ఒక్కొక్క సెక్టర్స్ బాగుంటాయి. ఇప్పుడు ఇప్పుడు ఆటో సెక్టర్ బాగా పెరిగింది, అది కొంచెం ఆగితే ఆగొచ్చు నెక్స్ట్ వీక్లోన. లేదా ఇంకా పైకి వెళ్తుంది కానీ కంటిన్యూ వెళ్తుంది, కొంచెం రోజులు ఆగుతుంది, 4-5 రోజులు అలాగనమాట. అందుకే మండే ఎంటర్ అయితే సేఫ్ అనమాట. మండే సాయంత్రం అది స్వింగ్ ట్రేడింగ్కి ఏ స్టాక్స్ అని పెడతాను, చిన్న స్టాప్లు వస్తుంది, దాంతో ఎంటర్ ఉంటే మీకు సేఫ్ అనమాట. ఇప్పుడు చెప్పినా మీకు అది సోమవారం ఎలా ఉంటుంది ఎవరు తెలుసు, ఏ సెక్టర్ ఎలా మూవ్ అవుద్ది ఎలా తెలుసు. సెక్టర్ అంత పాజిటివ్గా ఉండాలి కదా. ఎప్పుడు స్వింగ్ ట్రేడింగ్కి సెక్టర్ బాగుంటే ఎంటర్ అయితే సేఫ్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ అయితే అలా కాదు, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఉండాలనుకుంటే మంచి స్టాక్ అయ్యి మంచి డిమాండ్ జోన్, మంచి లెవెల్స్ అనమాట. డిమాండ్ సప్లై చూసుకొని, అది డిమాండ్లో ఉందో సప్లైలో చూసుకొని దాన్ని బట్టి మనం బయటికి రావడమా ఎంటర్ అవ్వడం అనేది చేసుకుంటే బాగుంటుంది, అది లాంగ్ టర్మ్ కోసం. ఇది స్వింగ్ ట్రేడింగ్ ఇంకట్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఏ సెక్టర్ బాగుందో చూసుకొని, ఆ సెక్టర్ బాగున్నంత మాత్రాన అన్నీ పెరిగిపోతాయి అనుకోదు. ఇంతకుముందు అలాగా, ఇప్పుడు అలా కాదు. అందులో కూడా 1-2 ఉంటాయి బెస్ట్వి, అవి సెలెక్ట్ చేసుకోవాలి, టెక్నికల్గా బాగున్నాయి వాటిలోనే ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు ఐటీ స్టాక్స్ ఉన్నాయి ప్రస్తుతానికి, ఐటీ సెక్టర్లోనే అన్నీ బాగున్నాయి, అన్నీ చూడడానికి బాగానే కనిపిస్తాయి. కానీ అందులో నాకైతే ఒక టెక్ మహేంద్ర ఒకటే నాకైతే టెక్నికల్గా బాగుంది. అది కొంచెం రోజులు అంటే ఐటీ స్టాక్స్లోన ఉంచాలనుకుంటే నా అభిప్రాయం ఏంటంటే టెక్ మహేంద్ర అయితే హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సేఫ్గా ఉందన్నమాట, అంటే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. అంతే, మిగతా టీసీఎస్ అవన్నీ కూడా అన్నీ ఒకలాగా ఉంటాయి చూడడానికి. అంటే నా దృష్టిలో ఏంటంటే అది బాగుంది, టెక్ మహేంద్ర అనమాట. ఇది నా అభిప్రాయం. అయితే ప్రస్తుతానికైతే సోమవారం వరకు ఎంటర్ అవ్వకండి. సోమవారం సాయంత్రం వీడియో చేస్తాను స్వింగ్ ట్రేడింగ్ కోసం. మీరు ఒకవేళ ఎక్కువ రోజులు ఉంచాలనుకుంటే మాత్రం మీ ఇష్టం, పర్లేదు. ఎయిర్టెల్ తీసుకోవచ్చు, తర్వాత హీరో మోటార్ ఒకటి మర్చిపోయిన, హీరో మోటార్ కూడా హోల్డ్ చేయొచ్చు. అది చెప్పాను కదా, మళ్ళీ చెప్పడం ఎందుకు. ఇది కూడా బాగానే ఉంటుంది హీరో మోటార్. ఇది కూడా మీరు అలాగే ఫెస్టివల్ సీజన్స్ కదా అన్నీ కూడా. ఇదొకటి అశోక్ లైలాండ్ అవన్నీ బాగానే ఉన్నాయి, వాటి జోలికి అన్నిటిలో వాటి పెట్టడం వేస్ట్. ఇది ఒకటి తీసుకుంటే సరిపోద్ది హీరో మోటార్. ఇది కూడా హోల్డ్ చేయొచ్చు. ఇది కూడా మీరు మండే తీసుకోవచ్చు, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూసి తీసుకోవచ్చు. ఇది కూడా చూసారా ర్యాకెట్లో ఎలాగుందో, ఇది కూడా బాగానే ఉంది. ఇందులో కూడా హోల్డ్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కోసం. ఏదైనా సరే సోమవారం సాయంత్రం పెట్టే వీడియో కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఎందుకంటే క్రూడ్ ఎలాగ ఉంటుందో తెలియదు కదా సోమవారం. నాకు మ్యాక్సిమం మనకు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఒకవేళ అది ఆగినా పర్లేదు, పెరగవసరం లేదు, క్రూడ్ పెరగవసరం లేదు. ఇప్పుడున్న లెవెల్లో అలాగ ఉన్నా సరే, చూపించాను కదా ఒక ఏరియా, ఆ ఏరియా ఇది చూపిస్తాను మళ్ళీ ఒకసారి. తీసేసాను లెవెల్స్. ఇది ఈ హై ఈ లో ఉంది కదా, ఈ మధ్యలో తిరుగుతుంటుంది క్రూడ్, అంత తొందరగా కిందకి రాదు, వచ్చే ప్రాఫిట్ తక్కువ. మనకి జడిపిస్తుంటారు అంతే, పైకి వెళ్తుంటే మార్కెట్స్ రెడ్లోకి వెళ్తుంటే అలాగే భయపెడుతుంటారు. అందుకే మన సెక్టర్ పరంగా ఏదో ఉందో చూసుకొని స్వింగ్ ట్రేడింగ్గా పెట్టుకుంటే బెస్ట్. పెడతాను సోమవారం, వెయిట్ చేయండి సాయంత్రం. అది మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు ఉంటాను, బాయ్.